కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేసిందా బావా అని అడుగుతుంది దీప. అవును, తనకి వేరే దారి లేదు కదా దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. మావయ్య జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు చేయించాలనుకుంటున్నాడు. చేస్తే మనం చెప్పకుండానే నిజం బయటపడుతుంది. మనకి సగం భారం తగ్గిపోతుంది దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. నువ్వు ఆల్రెడీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావు కాబట్టి నువ్వు మీ అమ్మను కాపాడుకుంటావు. జ్యోత్స్న దొరికిపోతుంది. ఇంకెన్నాళ్ళలో ఈ నిజం దాగదు. మా అత్త మామలను అమ్మా నాన్నలు అని పిలవడానికి నువ్వు రెడీగా ఉండు దీపా అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక మరోవైపు దాసుకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. దొరికిపోతానని భయంగా ఉంది నాన్న, నీ కూతురికి సహాయం చేయి అని అడుగుతుంది జ్యోత్స్న. నిజం ఒప్పుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసుని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. దాసు ఒప్పుకోడు. నువ్వు నిజంగా మారుతానంటే నీకోసం ఏదైనా చేస్తాను, నిజం ఒప్పుకో అని అంటూ ఉంటాడు దాసు. ఈ ఆస్తి అంతా వస్తే నువ్వు నేను కాశీ గ్రాని హ్యాపీగా బ్రతకొచ్చు నాన్న అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. గొప్పగా బ్రతకడం అంటే ఆస్తి ఉండడం కాదు, దీపలా బతకాలి అని అంటాడు దాసు. నీలాంటి తండ్రికి నరకంలో కూడా చోటు దొరకదు అని జ్యోత్స్న కోపంగా అంటుంది. భూమిపైన నరకం చూపిస్తున్నావు కదా, ఇక అక్కడ చోటెందుకు నాకు అని అంటూ ఉంటాడు దాసు. నీకు ఫోన్ చేయడం నాది తప్పు అని ఫోన్ కట్ చేసేస్తుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు దీపా, కార్తీక్ ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. దేవుడికి దండం పెట్టుకుని వచ్చి దీప పక్కన కూర్చుని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మన కుటుంబం కోసం, అందరి సంతోషం కోసం నువ్వెంతో ఆలోచిస్తున్నావు బావా, ఆ బరువు మోసే వాళ్ళకే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దీప. మన వాళ్లను మనం చూసుకోవడం భారం కాదు, అది నా బాధ్యత అని కార్తీక్ అనేసరికి నిన్ను నీ కుటుంబంతో కలపాలి, నిన్ను మహారాణిలా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. నీ పక్కన ఉంటే నేనెక్కడున్నా మహారాణ్నే బావా అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్కి డాక్టర్ ఫోన్ చేస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయి, వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్తుంది. దాంతో కార్తీక్, దీప ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. మరోవైపు శివభక్తురాలు గటప్లో మంత్రాలు జపిస్తూ ఇంట్లో ధూపం వేస్తుంటుంది పారిజాతం. అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పారిజాతం ఇదంతా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అవునండి, ఇది నేనే అని అంటుంది పారు. కానీ ఎందుకు, నీకు ఇలాంటివన్నీ అలవాటు లేవు కదా అన్నట్లు వెటకారంగా మాట్లాడతాడు శివనారాయణ. ఏ తప్పులు ఎట్నుంచి నా మెడ చుట్టుకుంటాయో అర్థం కావట్లేదని మనసులో అనుకుని అందరి మంచి కోసం చేస్తున్నాను అని చెప్తుంది పారిజాతం. ఇంతలో దశరథ్ వస్తాడు. బయటికి వెళ్ళాలన్నావు, ఎక్కడికి దశరథ అని అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు చేయించాలి అనుకుంటున్నాను నాన్న, టెస్టులకు అని చెప్తే తను ఒప్పుకోదు, చెప్పకుండా తీసుకెళ్దాం అని అంటాడు దశరథ్. అయ్యో, దొరికిపోయేలా ఉన్నావే అనుకుంటుంది పారిజాతం. జ్యోత్స్నని పిలుస్తాడు శివనారాయణ. ఇక జ్యోత్స్న కిందకి వచ్చి ఏంటి తాత అని అడుగుతుంది. ఏం లేదు, బయటికి వెళ్ళాలి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం పద అని అంటాడు శివనారాయణ. జ్యోత్స్నకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది పారు. లోపలికి వెళ్ళమంటాడు శివనారాయణ. ఆ తరువాత ముగ్గురు కూడా కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక మరోవైపు దీపా, కార్తీక్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. దీప శాంపిల్ సుమిత్రకి మ్యాచ్ కావడం ఏంటని ఒక్కసారిగా షాక్ అవుతుంది డాక్టర్. అంటే దీపే సుమిత్ర కూతురు కదా అని అంటుంది. మీ దగ్గర నిజం దాచలేము, మీరు అనుకునేది నిజమే అంటాడు కార్తీక్. ఈ విషయం వెంటనే దశరథ్కు చెప్పాలి అని అంటుంది డాక్టర్. వద్దు అంటాడు కార్తీక్. దీప ద్వారా మీరు మా అత్తామామలను కాపాడండి చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు కార్తీక్. మీరు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినంత ఈజీ కాదు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంటే అని అంటుంది డాక్టర్. అయినా సుమిత్రను కాపాడడానికి దీప సరిపోదు అని అంటుంది డాక్టర్. అదేంటి అని అవి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా అని అంటుంది దీప. మ్యాచ్ అయ్యాయి, కానీ నువ్వు మీ అమ్మని కాపాడుకోలేవు దీపా అని అంటుంది డాక్టర్. ఎందుకు అని అడుగుతారు దీపా, కార్తీక్. ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ దీపా, నీ హెల్త్ సరిగ్గా లేదు. మీ అమ్మను బ్రతికించుకోవాలి అంటే నీ కడుపులో బిడ్డను వదులుకోవాలి, అది మీరు చేయగలరా అని అంటుంది డాక్టర్. దాంతో కార్తీక్, దీప ఒక్కసారిగా షాక్ అవుతారు. ఒకవేళ రిస్క్ చేయడానికి మీరు ఒప్పుకున్నా ఒక ప్రాణం కాపాడేందుకు ఇంకో ప్రాణాన్ని మేము తీయలేము. మీ బిడ్డ ప్రాణాన్ని మీరు తీసుకోగలరా కార్తీక్ అని అడుగుతుంది డాక్టర్. ఆ మాటతో కార్తీక్ గుండె పట్టుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.